ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. పగటిపూట ఒక జీవితం, రాత్రివేళ మరో జీవితం. ఈ బతుకు బతికే కన్నా ఎందులోనైనా దూకి చావరాదు, ఎందులోనైనా దూకి చావరాదు, ఎందులోనైనా దూకి చావరాదు. అయ్యో బాబోయ్, బాబు బాబు
డాక్టర్ రాఘవరావు. విజయకృష్ణ నర్సింగ్ హోమ్ తీసుకెళ్ళు, వెంటనే తీసుకెళ్ళు. సుబ్బయ్య మేడం, రవీంద్ర గారిని పిలవమని చెప్పాను, పిలిచావా? ఆయన ఇంకా ఆఫీస్కి రాలేదట మేడం. సెలవు పెట్టారా? అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని అడిగితే సెలవేం పెట్టలేదని చెప్పారు మేడం. సెలవు పెట్టకుండా ఆఫీస్కి రాకుండా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పొద్దుటి నుంచి మీకోసం అడుగుతున్నారు మేడం గారు. వాట్ మిస్టర్ రవీంద్ర, వాట్ హ్యాపెండ్? చిన్న యాక్సిడెంట్ మేడం. ఎప్పుడు? పొద్దుటే మేడం. ఆఫీసులో నేను ఎప్పుడూ 1 గంట ముందే ఉంటాను మేడం. ఎప్పట్లాగే ఈరోజు బయలుదేరాను. దారిలో ఒక కుక్క ఎదురొచ్చింది. దాన్ని సేవ్ చేయబోయి నేను కింద పడ్డాను. ఐ సీ. ఆఫ్టర్ ఆల్ కుక్క కోసం ఒక నిండు ప్రాణాన్ని రిస్క్ చేసుకుంటారు ఎవరైనా? కుక్క మాత్రం ప్రాణి కాదా మేడం? భూతదయ బానే ఉన్నట్టుందే. అబేబే, భూతాలంటే నాకు అసలు సింపతి లేదు మేడం. హాస్పిటల్కి వెళ్ళి రావడంలో ఆఫీస్కి 1/2 గంట లేట్ అయ్యాను. సారీ మేడం. ఆఫీస్కి క్షేమంగా వచ్చారు, అంత మటుకు సంతోషం. మేడం, పాపం రవీంద్ర గారికి యాక్సిడెంట్ అయిందంట. ఆ షాక్లోంచి ఇంకా తేరుకున్నట్టు లేరు. ఒక మంచి కాఫీ తెచ్చివు. అలాగే మేడం. ఏమంటుంది మీ పని మనిషి? ఆ అమ్మాయి అనడానికి ఏముంది మేడం, పంపించేశాను కదా. ఏమిటి? అవును మేడం, పనిలోంచి తీసేశాను. వెరీ గుడ్. మొదట కొంచెం పెట్టి చేసింది మేడం. చూడమ్మా, నీ గత చరిత్ర తెలియక మా ఇంట్లో పనిలో పెట్టుకున్నాం. ఇది పరువు గల వాళ్ళ ఇల్లు, ఇక్కడ నీలాంటి గనులుండడం ప్రమాదకరం అని చెప్పి మెడపెట్టి బయటికి గెంటేశాను మేడం. శభాష్. సమయానికి మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అలర్ట్ చేశారు గాని, లేకుంటే మా ఇల్లు ఏమై ఉండేదో, ఈ పాటికి మేమేమై ఉండేవాళ్ళం. కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. థ్యాంక్ యూ మేడం. ఆ చెయ్యి లైవ్ ఏమంటున్నానా? ఇదంతా కేవలం ఏదో థ్రిల్ కోసమో సరదా కోసమో కాదు లక్ష్మి. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. రోజు ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది ఎదురైనా నిన్ను నేను ధైర్యంగా పెళ్లి చేసుకుంటాను. ఏమైంది మేడం? అబ్బే, ఏం కాలేదు. ఏదో మీలో మీరే నవ్వుకుంటుంటేను కుక్క వల్ల దెబ్బతిన్నాను కదా, రవీంద్ర ఎంత పిరికివాడా అని అనుకుంటున్నారేమోనని. నోనో, అలాంటి మొండిదాన్ని పనిలోంచి తీసేయగలిగారంటే నిజంగా యూర్ గ్రేట్. ఇవాళకి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. నో మేడం, ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చే డెలిగేట్స్ ని గైడ్ చేయాలి. ఏది తలకలా ప్లాస్టర్ వేసుకున్నా? అవన్నీ నేను చూసుకుంటాను, కానీ ఇవాళకి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ నారాయణ గారు. డాక్టర్, కాసేపు మీరు కదలకుండా ఉంటే విషయాలన్నీ వివరంగా చెబుతాను. ఏమిటి నారాయణ గారు, మీరు స్వయంగా కారు నడపకూడదని ఎన్నిసార్లు చెప్పాను మీకు? చెప్పిన ప్రతిసారి సరే డాక్టర్ అంటారు. మీరు చేసేది మీరు యథాప్రకారం చేసేస్తుంటారు. ఇలా అయితే ఎలా సార్? పని ఉంది, ఊరికి వెళ్తానని అడిగాడు డ్రైవర్. సరే వెళ్ళరారా బాబు.
1-2 రోజులు ఆఫీస్కి ఫ్యాక్టరీకి సెలవులే కాబట్టి పెద్దగా బయటికి వెళ్ళే పని కూడా లేదు కదా అని పంపించేశాను. ఇంతలో అనుకోకుండా ఒక ముఖ్యమైన పని పట్టడంతో కారు నడపక తప్పలేదు. నడిపితే నడిపారు, అదేదో కాస్తంత నెమ్మదిగా నడపొచ్చుగా. ప్రమాదంలో పడేంతగా నడపడం దేనికి? సుఖానం ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం కాకపోతే. నో డాక్టర్, నేను నెమ్మదిగానే డ్రైవ్ చేశాను. సడన్గా కళ్ళు తిరిగినట్లు అనిపించింది. కారు ఇంకా స్లో చేశాను. గిట్టినెస్ అంతకు తగ్గకపోవడంతో కారు ఆపుదాం అనుకునే లోపే బహుశా స్టీరింగ్ కంట్రోల్ తప్పినట్లుంది. స్టీరింగ్ కంట్రోల్ తప్పటం, కారు బండ గుద్దుకోవటం, మీరు స్పృహ తప్పి పడిపోవటం, సమయానికి ఈవిడ మిమ్మల్ని చూడటం, ఆసుపత్రికి తీసుకురావటం, ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తోంది? అయ్యయ్యో, మీరట్టా కదలొద్దని డాక్టర్ బాబు పక్క చెప్తా ఉంటే మీరట్టా కదులుతారేంటి బాబు? నీ పేరేమిటమ్మా? పేరు లక్ష్మి. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చడమే కాకుండా మీకు రక్తదానం చేసిన వ్యక్తి కూడా. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగాక కూడా మీరు ఇలా ఉండడానికి కారణం తనే. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదమ్మా. అంతంత పెద్ద మాటలు నాకు తెలవు బాబు. మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకురాగానే మిమ్మల్ని చేర్చుకొని మీకు ప్యానాలు పోశారు. ముందు డాక్టర్ బాబుకి దండాలెట్టుకోండి. అప్పుడు అనగా కౌరు పెడితే ఇప్పుడే రావడం నువ్వు? నీకేమైనా సెన్స్ ఉందా అసలు? సారీ డాక్టర్, జస్ట్ 1 గంట క్రితమే నాకు మెసేజ్ అందింది. చాలే కుంటి సాకులు. భలేవాడిని పెట్టుకున్నా సార్ పియ్యగా మీరు. సారీ సార్. రాజు మంచివాడే సార్. నిన్న మధ్యాహ్నం నుంచి అతని ఇంటి ఫోను అవుట్ ఆఫ్ ఆర్డర్. అవును సార్, ఫోన్ డెడ్ అయింది. సమయానికి లక్ష్మి గారికి లేకపోతే ఏమై ఉండేది ఇక్కడ? అది సరే, ఫైల్తో సహా వచ్చావు. ఇక్కడ కూడా కంపెనీ వ్యవహారాలేనా? 1-2 విషయాలు మాట్లాడదామని. నో, ఇప్పుడు అలాంటివి మాట్లాడడానికి వీల్లేదు. ఆయనకి రెస్ట్ బాగా అవసరం. ఇలాంటివి కొన్ని రోజుల పాటు మర్చిపోయి మీరు ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలని నాకు అనిపిస్తుంది డాక్టర్. కానీ పరిస్థితులు నన్ను అలా ఉండనిస్తేనా? చూడమ్మా, ఏదైనా అవసరమైతే స్టాఫ్ నర్స్ బయట ఉంటుంది, ఆమెతో చెప్పు, వెంటనే అటెండ్ అవుతుంది. అట్టాగే బాబు. నీ అడ్రస్ ఎక్కడో చెబితే నువ్వు ఇక్కడ ఉన్నట్టు మీ వాళ్ళకి కౌరు పెడతాను. మీరు కబురెట్టినా దాన్ని అందుకోవడానికి ఇప్పుడు ఎవరూ లేరులేండి బాబు. మీరు కబురెట్టాల్సిన పని లేదు. అయ్యగారికి కావాల్సిన వాళ్ళు రాగానే నేను వెళ్ళిపోతాను. ప్రస్తుతం నీ అవసరం ఆయనకి చాలా ఉంది లక్ష్మి. తొందరగా నాకు లేకపోతే ఆయన పూర్తిగా కోలుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది. ఎన్ని రోజులు పట్టుద్ది బాబు? మహా అయితే 4-5 రోజులు. ఈలోపుగా నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. అట్టాగేనయ్యా, ఉంటాను. మంచిది. రౌండ్స్కు టైం అవుతోంది, వస్తాను. ఇప్పుడు చెప్పబోయా రాజు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. డ్రైవర్ లేకుండా ఎందుకు వెళ్ళారు సార్? నాతో ఒక్క మాట చెప్పుంటే నేను ఎవరో ఒకరిని అరేంజ్ చేసి ఉండేవాడిని కదా. కృష్ణప్రసాద్ అలా పుల్లవిరుపుగా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చింది. ఒకసారి వచ్చి కనపడవయ్యా అంటే అవసరమైతే నువ్వేరా అన్నాడు. దాంతో నాకు బీపీ రైస్ అయిపోయి వెంటనే కారు బయటికి తీసి బయలుదేరాను. సర్లే, అది అలా ఉంచు. మళ్ళీ కృష్ణప్రసాద్ నిన్ను కానీ కాంటాక్ట్ చేశాడా? లేదు సార్. మంచి మనిషేనయ్యా. ఈ మధ్య అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావటం లేదు. పూటకి ఠికానా లేని వాడికి ఆశ్రయం ఇచ్చి అందరం ఎక్కిస్తే ఆఖరికి అలా చేస్తాడా? కృతజ్ఞత అంటే తెలియని మనుషులు. అసలు నన్ను అడిగితే అలాంటి వాళ్ళని. బాబు, డాక్టర్ బాబు చెప్పిందేంటి? తమరు చేసేదేంటి? అది కాదు. నీ పేరేంటన్నా? లక్ష్మి. లక్ష్మి. ఆ కృష్ణప్రసాద్ అనేవాడు ఒక ఇడియట్, వెధవ, డర్టీ రోగ్. ఆయన ఎవరో ఎట్టా ఉంటారో నాకు తెలియదు గాని బాబు, తవరు మాత్రం ఎట్టా మాట్లాడకండి. కాసేపు కళ్ళు మూసుకుని పడుకోండి. సరే, నువ్వు సాయంకాలం రావయ్యా రాజు. సంగతులన్నీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అలాగే సార్. బాబాయ్, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా పచ్చి నిజం. నమ్మలేకపోతున్నాను బాబాయ్. కళ్ళారా చూసిన తర్వాత కూడా కొద్దిసేపు నేను నమ్మలేకపోయాను. కానీ నమ్మక తప్పింది కాదు. ఏమో బాబాయ్, నాకెప్పటికీ అనుమానమే. లక్ష్మ లాంటి మనిషి కాదని నా మనసు చెప్తోంది. నువ్వే పొరపడి ఉంటావు. అవునరా, ఆమె నిజస్వరూపం ఏమిటో తెలియక సిన్సియర్గా ప్రేమించాను. అది పొరపాటే. పెద్దల్ని ఎదిరించేనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అది పొరపాటే. తను ఫలానని తెలిసాక కూడా నరికేయకుండా వదిలేశాను చూడు,
అది నేను చేసిన పెద్ద పొరపాటు. బాబాయ్, పోయింది, జ్ఞాపకాల మరుగున పడిపోయింది అనుకున్న మనిషి మళ్ళీ కనిపించింది. ఎక్కడ? మేనేజర్ రవీంద్ర వాళ్ళ ఇంట్లో. తనతో నేను ఒకసారి మాట్లాడతాను బాబాయ్. ఇంకెక్కడ మాట్లాడతావు? ఆవిడ గారు అసలు స్వరూపం తెలిసాక తన్ని తగలేశాట రవీంద్ర. పాపం, తను ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో. ఏ గంగలోనో దూకి చావని, మనకనవసరం. మరీ అంత కఠినంగా మాట్లాడకు బాబాయ్. మరి ఇంకెలా మాట్లాడమంటావురా? నిజం నిరూపించుకోవడానికి నిన్ను తనతో రమ్మని పిలిచిందని చెప్పావుగా. కనీసం అప్పుడైనా ఆమెతో వెళ్లాల్సింది. ఛీ, ఆ సానికొంపలక. బాబాయ్, ఇదే మాట నేను ఒకసారంటే నా చెంప పాల్గొట్టావు, గుర్తుందా? వేశ్యలకు ప్రభుత్వం వారు పునరావాసం అనే న్యూస్ ఐటమ్ పేపర్లో చదివి నేను బ్యాడ్గా కామెంట్ చేశాను. వాళ్ళని తక్కువగా అంచనా వేసి అవమానకరంగా మాట్లాడొద్దని, ఏ పరిస్థితిలో వాళ్ళు అలా తయారయ్యారో అర్థం చేసుకోమని నాకు బాగా బుద్ధి చెప్పావు. గుర్తొచ్చిందా? ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టుగానే లక్ష్మి పాడు పనే చేసింది అనుకుందాం. ఏ పరిస్థితిలో ఆమె అలా చేయవలసి వచ్చిందో ఒక్క మాట అడుగుంటే బాగుండేదిగా. అంటున్నాను, తప్పుగా అనుకోకు బాబాయ్. నువ్వు అందలం ఎక్కాక నీ ఆశయాలు అటకెక్కినట్టున్నాయి. లేదురా. లేకపోతే కలిసి జీవించాలనుకున్న మనిషిని చచ్చిపోమని ఎలా దీవిస్తావురా? ఐఎమ్ సారీ, హద్దులు మీరు మాట్లాడుతున్నట్టున్నాను. బాబాయ్, నువ్వు క్లాసులో పుస్తకాలు చదివితే క్లాసు బయట ప్రపంచాన్ని చదివానురా. ఎవరు ఎలాంటి మనుషులో అంతా కాకపోయినా కొంతైనా కరెక్ట్గా ఊహించగలనురా. నీకోసం కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూసిన లక్ష్మి, నిన్నే సర్వస్వంగా భావించిన లక్ష్మి, నీకోసం నిందలెన్నో భరించిన లక్ష్మి నిన్ను మోసం చేసిందంటే నమ్మలేకుండా ఉన్నానురా. లేదు, నన్ను దారుణంగా మోసం చేసింది. నా బతుకుతెరు విధి అని సిన్సియర్గా చెప్పుంటే, నిజం చెప్పిందన్న నమ్మకంతో ఆమె ఎలాంటిదనేది కూడా చూడకుండా పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. కావలిస్తే ఆమె కోసం దేవుణ్ణి కూడా ఎదిరించుండేవాణ్ణి. నా నుండి నిజాలు దాచి నన్ను అతి దారుణంగా మోసం చేసింది. ఏమో బాబాయ్, లక్ష్మి విషయంలో నీ విషయంలో నేనే పొరపాటు పడ్డానేమో. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను పొరపడ్డానంటావా? ప్రతి నిమిషాన్ని పర్పస్ఫుల్గా స్పెండ్ చేసిన వాడివి, ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేసిన వాడివి. నువ్వు పొరపాటు చేసావంటే నేను నమ్ముతాను బాబాయ్. నెవర్. అనవసరంగా సొల్లువాగుడు వాగి లక్ష్మిని జ్ఞాపకం చేశాను. సారీ బాబాయ్, ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాను. నువ్వు తీసుకురావు సరే, ఏదో ఒక రూపంలో తనే నన్ను దయ్యంలా వెంటాడుతోంది. దానికేం చేయను? బాబాయ్, నీకు తెలీదురా, నమ్మకానికి నిజానికి, ఊహకి వాస్తవానికి, ఆశయాలకి ఆచరణకి మధ్యన నేను ఎంత నలిగిపోయానో, ఒంటరిగా ఓదార్చే దిక్కులేక ఎన్ని రాత్రులు నిలువునా కరిగి కన్నీరయ్యానో మీకెవరికీ తెలీదురా. బాబాయ్, ఏమిట్రా ఇది? జీవితం అంటే ఏమిటో తెలియని దశలో మనం అలా కావాలి, ఇలా కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలని ఏవో పిచ్చి కలలు కంటాం. మనలాంటి వాళ్ళు అలాంటి కలలు కనకూడదు. కన్నా వాటినే సీరియస్గా పట్టుకుని వేళ్లాడకూడదు. ఆటగాడు ఎటుతంతే అటు దొర్లుకుపోయే బంతి లాంటి జీవితాలు రా మనవి. వీ హ్యావ్ నో రైట్ టు డ్రీమ్. వీ హ్యావ్ నో రైట్ టు డ్రీమ్. చచా, అవే మాటలు బాబాయ్. లేకపోతే ఏమిట్రా ఇది? ఇదా నేను కోరుకున్న జీవితం? ఇదా నేను కోరుకున్న ఆనందం? బంగారు కటకటాల్లో బందీ అయిన బతుకురా ఇది. ఇది ఓ బతికినా? దీనికన్నా చెత్త కుప్ప మీద ఎగిరే చిత్తుకాయితన్నయం. స్వేచ్ఛగా ఎటు కావాలంటే అటు ఎగిరిపోతుంది. ఆ పాటి స్వేచ్ఛైనా ఉందా నాకు? అది చెయ్యి, ఇది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు, ఈ కమాండ్స్కి అనుగుణంగా పడుండడమే ప్రస్తుతం నా డ్యూటీ. దీన్ని కూడా ఓ బతుకుని అంగీకరించమంటావా? పోనీలేరా, నా జీవితం నాకు నచ్చిన విధంగా ఉండాలనుకున్నాను. కాదురా ఇడియట్, నీ జీవితం మీద హక్కుదారులు వేరే ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు వినాలి అని కాలం తన జడ్జిమెంట్ పాస్ చేసింది. తలవంచక తప్పదుగా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.